సంబంధించి వీళ్ళ ప్రభుత్వాల యొక్క కార్యాచరణలు ఎలా ఉన్నాయి సార్, మీకు ఎలా అనిపించినాయి? ఇది మాత్రం తిరుపతి లడ్డు గురించి అది పూర్తిగా అవాస్తవం. అది వాస్తవం కాదని తేలిపోయింది. దానికేమో సిట్ వేస్తాం అన్నారు కదా, అది జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. సిబిఐ విచారణ అయితే పారదర్శకంగా ఉంటుందని వీళ్ళు అంటున్నారు, ఎలా చూడాలి? సిబిఐ అయితే బాగానే ఉంటుంది. చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా చేస్తామంటున్నారు కదా, అలాగే జరిగితే బాగుంటుందని అంటున్నారు. అది సిబిఐ ద్వారా జరిగినా బాగానే ఉంటుంది. అది చూసుకున్నట్లయితే రేపు దీక్ష విరమించి తిరుపతి పర్యటనకి మన ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళబోతున్నారు. మరి రేపు ఆయన కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటారా పైన? మరి ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే సార్ నేను బాప్టిజం అమ్మాయిని చేసుకున్నానని ఆయన అంటున్నారు అంతకుముందు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి అందరికీ అదే వర్తించింది కాబట్టి కంపల్సరీ ఇవ్వాలంటున్నారు. ఆ అంశం ఎలా చూడాలంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయంలోనే ఎందుకు ఇంత సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఇంత పోరాటం చేస్తున్నారు? ప్రజల విషయానికి వచ్చేసరికి నష్టపరిహారం అందించట్లో వెనుకుంటున్నారంట. ఇప్పుడు ఏంటంటే అతను హిందువుల్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా, అది కూడా ఒక టైప్ చూస్తే కరెక్టే కదా. దీన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి ప్రతినిధులుగా ఉండే బీజేపీ కార్యకర్తలు ఈ అంశాన్ని ఎందుకు త్వరితగతిన ముగించట్లేదు, ఇంకా పైకి ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? ఏది బీజేపీ వాళ్ళ అది రాజకీయ పరం చేస్తున్నారు కానీ ఇంకేం కాదు. అది చూసుకున్నట్లయితే సెక్షన్ 30 నోటీసులు వచ్చి ఆపడం జరిగింది. తిరుపతిలో మత విద్వేషాలకు సంబంధించి కార్యాచరణలు ఉన్నాయి, అందుకే రావద్దన్నారు, నేను రాలేదు అంటున్నారు ఈయన. ఒక పక్క చూసుకుంటే మిగతా అంశాలు ఎలా చూడాలి? ఏంటది? ఇప్పుడు ఈ సెక్షన్ 30 నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రద్దు అయింది, తిరుపతి పర్యటన. సో ఏదైనా ఉంటే పారదర్శకంగా వెళ్ళాలి కానీ ఏదైనా గుడ్డగాల్చి మొహం మీద వేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు? ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్లు బయటికి రాలేదు సార్, ఎవరి రిపోర్ట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన పర్యటన రద్దు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆయన తిరుపతికి వెళ్ళకూడదని చెప్పేసి దాన్ని ఇది చేశారు కదా, దారి మొత్తం అడ్డగిస్తాం, తిప్పి పంపించేస్తామని చెప్పి అన్నారు. అందుకని ఆయన పర్యటన మానాల్సి వచ్చింది. అది చూసుకున్నట్లయితే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రెడ్ బుక్ అంశం ఏమంటారు? మళ్ళీ ఏదన్నా ఐటీ దాడులు ఏమైనా ఉంటాయంటారు మాజీ ప్రభుత్వాలు? ప్రస్తుతానికి ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పద్ధతి కరెక్ట్ కాదండి, 100% కరెక్ట్ కాదు. అది తిరుపతికి సంబంధించి విజయవాడ వరదల సమయానికి సంబంధించి కలెక్టరేట్ వద్ద కూడా నిన్న ప్రజలు సరిగ్గా అందలేదని చెప్పి ధర్నా చేశారు. ఆ అంశాలపైన ఫోకస్ చేయాలి కానీ ఇంకా లడ్డు అంటారేంటని వీళ్ళు. అది ఏంటంటే అది చాలామందికి అందలేదు. ఇచ్చారు అంటున్నారు కానీ కొంతమంది వరకు ఇచ్చారు, కొంతమందికి ఆపేశారు. ఇంకా రావని చెప్పేసి అన్నారు కొందరు. అది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటంటారు? ఇందులో ఆయన యొక్క విధానం ఏమంటారు? అంటే ఎంతవరకు ఇదే కొనసాగించుకుంటూ వెళ్తామంటారా? ఇంకా అంతే కదా, ఇలాగే ఈ సిట్ జరపకపోతే ఇలాగే కొనసాగించుకుంటూ వెళ్తారు వాళ్ళు. సూపర్ 6కు సంబంధించిన పథకాల్లో దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. రేపు 1వ తారీఖు చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి సార్ ఇవన్నీ? అదేమో వైన్ షాపులన్నీ రద్దు చేసేస్తున్నారంట 1 తారీఖు నుంచి. అది ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు. మరి నాకైతే అంతవరకే తెలుసు అది దాని గురించి. చూసుకున్నట్లయితే ఈయన వచ్చే నెల చివరాఖరికల్లా కూడా మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి అంటారా? ఇక్కడ ఇప్పుడు ఈ 3 గ్యాస్ బండ్లు ఏంటంటే ఈ దీపావళి కాడి నుంచి ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్టో కూడా అది ఇచ్చేంతవరకు నమ్మకాలు లేవు. అది 100 రోజుల పర్యటనకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అతికిస్తున్నారు ఇంటింటికి వచ్చి. దీనికి సంబంధించి పారదర్శకంగా ఉందంటారా? ఇంకొంచెం ఫోకస్డ్గా చేయాలంట ఇది. అది మరి అంతే కదా, కరెక్ట్ అంతే. ఎలా ఉంటే మంచిదంటారు? అంటే 100 రోజుల ప్రభుత్వం మంచిది అంటున్నారు. చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చిన 100 రోజుల పైచీలకైనా కానివ్వండి చాలామంది అసంతృప్తిగానే ఉన్నారు. ఏవడిగినా సమయం అడుగుతున్నారు కదా పథకాలకు సంబంధించి. చాలామంది 70% అసంతృప్తికరంగా ఉంటున్నారు ఈ గవర్నమెంట్ వల్ల. అది సో మీ అభిప్రాయ ప్రకారం ఎలా ఉందండి? నేను చెప్పాను కదా, లేదు అసలు కరెక్ట్ కాదు, అది పాలన కరెక్ట్ కాదు. అండి మాకు ఆ అమౌంట్ వచ్చి 0 అకౌంట్లు అంటే ఎప్పుడు మోడీ ఇచ్చినప్పుడు 0 అకౌంట్లు అవి. ఆ 0 అకౌంట్లో పడితే ఇప్పుడు ఆధార్ లింక్ లేదు. పొద్దున ఇంటికి వచ్చాము, కుక్క కాపలా కాస్తున్నాము, లైన్ కొట్టుకుంటున్నారు జనాలు. ఏంటండి ఇదా చేసేది? అకౌంట్లు అన్నాక ఏదైనా ఒక రన్నింగ్ అకౌంట్లో వేసుకోవాలి. ఏ అకౌంట్లో పడితే ఆ అకౌంట్లో వేస్తే అవన్నీ కరెక్ట్గా ఉండాలా లేదా? మాకు మరి ముందస్తుగా చెప్పొచ్చు కదా, వీళ్ళందరూ లడ్డు విషయంలో బిజీగా ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ ఎవరు చూస్తారు? మన ప్రాబ్లమ్స్ ఏంటంటే లడ్డు విషయం అంటే ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో జరిగిన దాన్ని తీసుకొచ్చి అన్నిటి మీద రుద్దితే ఎలా సరిపోద్దండి? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అది పట్టించుకుంటారా? లేదా ఎక్కడో జరుగుతున్న తిరుపతిలో జరుగుతున్న లడ్డు విషయం పట్టించుకుంటారా?
మరి చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రిని తిరుపతి రానికుండా ఆపుతాము, డిప్యూటీ సీఎం గారు రేపు తిరుపతి వెళ్తారు, ఇదే పనిలో ఉన్నారు, కానీ నష్టపరిహారం ఎందుకు అందట్లేదంటే ఏం చూస్తారు? నష్టపరిహారం అందట్లేదంటే ఇదేనండి. ఇంకెలా అందుతున్నాయి, ఎలా అందితే ఎలా తీసుకుంటారు జనాలు? ఒకళ్ళ ఇద్దరా? నా దగ్గర 40-50 లక్షల మంది ఉన్నారు. ఏదో జరిగిందని దాని గురించి ఆలోచిస్తున్నారా తప్ప ఇప్పుడు జరిగేదని ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రాయశ్చిత్త దీక్ష. ఆయన దీక్షలో ఉంటాడు, వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గురించి వీళ్ళు కొంటుకున్నారు, మాజీ సీఎం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరగాల్సిన విషయం మాట్లాడతారా లేకపోతే ఎప్పుడో జరిగిన దాని గురించి మాట్లాడతారా? పారదర్శకంగా చేయాల్సిన ఈ అంశాలను వదిలేసి అటెందుకున్నారు వీళ్ళంతా? అది వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు మనం మాట్లాడలేం కదా ఏదీను. ఇప్పుడు జరిగేదాన్ని చూసుకోవాలి. ఏదైనా ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం జరుగుతుంది అనేది విషయాన్ని పట్టించుకోవాలి. కానీ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి తీసుకొచ్చి ఇవన్నీ చేసుకుంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు వేసారు అమౌంట్లు వేసిన కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి కదా వాళ్ళు. 8 years బాబుకి అకౌంట్ ఉండిద్దా? ఏకపోయినా మేము సంతోషించేవాళ్ళు. ఏసీ మళ్ళీ మెసేజ్లు వచ్చి మీ బాబు పేరు మీద అకౌంట్ ఓపెన్ అవ్వలేదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగామో మాకు ఏకపోయినా సంతోషించేవాళ్ళు. ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలా జనాల్లో నలిగిపోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారంట. కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్తామండి మేము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళాలని చెప్తున్నారు మాకు. మేము అడుగుతుంటే వాలంటీర్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారండి అని చెప్తున్నారు. మేము ఎలా వెళ్తాం కలెక్టర్ ఆఫీస్? పిల్లలు స్కూల్ మానిపించి మేము ఇలా తిరగడం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు ఆధార్ కార్డు అని అంటున్నారు, కొంతమందికి ఆధార్ కార్డు బ్యాంకు లేదు. బ్యాంకు లేని పరిస్థితి ఏంటి? బ్యాంకు పుస్తకం లేని పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఇది విపత్తుకు సంబంధించింది కదా, అదిస్తే సరిపోయేది కదా. ఇవన్నీ తర్వాత కదా, డోర్ నెంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి, లింక్ అయితే అవ్వకపోతే ఏమైంది? అవునా, మేమనేది అదే. ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంకు పుస్తకం కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? లేని వాళ్ళు వరదల్లో పోయినాయి, ఆ యాడిని తీసుకొచ్చిస్తారండి. అవును కదా, అప్పుడు మునిగిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలి. మనుషులు బతకడం అంతంత మాత్రం అనుకుంటే బ్యాంకు పుస్తకాల్లో తీసుకొని రండి, మళ్ళీ దానికి 200 అంటే యాడిని తీసుకొచ్చిస్తారు? 200 ఇదే పని అదే పని అని ఇప్పుడు ఎలా అవుతున్నారు అయితే? అవును, పనే పాట లేదు, ఇంత మటుకు పని లేదు. వండుకుంటారు, కనీసం కుండ సట్టు కూడా లేవు, గ్యాస్ పొయ్యి లేదు, ఏమీ లేవు, బట్టలు లేవు. వాళ్ళు పనులకి వెళ్ళాలా లేకపోతే నీకు 200 తీసుకొచ్చి వెళ్ళాలి. మళ్ళీ ఆ లైన్లో చూడండి ఎంత ఉందో. ఈ లైన్ ఉంటారా లేదా ఆ లైన్లో ఉంటారు? మరి వీళ్ళేమో తిరుపతి లడ్డు అంటున్నారు, ఇక్కడేమో వరద నష్ట బాధితులు ఏమో పడిగాపులు పడతారు. తిరుపతి లడ్డు తింటే ప్రాణాలు పోతాయనేమో. మరి అందరూ ఇది ఒక కులపిచ్చి వేపారు. అసలు ఏం సార్ ఇది? ఒక పక్క ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే అంశం మీద ఉంటారండి ప్రతినిధులు అందరూ. మరి ఏం చేస్తామండి? అది రాజకీయ పిచ్చి పడింది వాళ్ళందరికీ. కొత్తగా వచ్చాడుగా పవన్ కళ్యాణ్ అన్న ఆయనకేంటి మాట్లాడితే లడ్డు ఏమైంది? ఇక అది ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఇక్కడ వరదలు వచ్చి జనాలు కొట్టుకుపోతాడు. కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ఏమని చెప్పారు అసలు? ఏమోనండి, అది మాకు తెలియదండి. అది సార్ మరి ఈయనేమో ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష కంప్లీట్ చేసి రేపు తిరుపతికి వెళ్తారంట. మరి ఇప్పుడు ఈ అందపోతే ఎవరు సార్ బాధ్యులు? ప్రభుత్వమే, ఇంకెవరు బాధ్యతలు ఉంటారు? 100 రోజులు పాలన అయింది, మరి మంచిది అంటున్నారు. మరి వీళ్ళు ఇప్పుడు ఏం అంటారు? వాళ్ళందరికీ వాళ్ళు డప్పు కొట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ జనాలకు వచ్చి చూడండి, కళ్ళారు వచ్చి చూడండి, అది అంతేనండి. చూసుకున్నట్లయితే మీకు అసలు ఏం చెప్పారు సార్? బ్యాంక్ అధికారులు కానీ నష్టపరిహారం ఇచ్చే అధికారులు ఏమంటున్నారు? బ్యాంకు పుస్తకం తీసుకొని రండి, బ్యాంకు పుస్తకం తీసుకొని వచ్చి మళ్ళీ అందులో ఆధార్ కార్డు లింకు చేసుకొని రావాలంట. అసలు బ్యాంకు పుస్తకమే లేకపోతే నీకు ఆధార్ కార్డు లింక్ యాడ్ చేపిస్తాడు. మరి ఏం చేస్తారండి? మరి నిరుద్యోగంతో వెళ్ళిపోతాడు. మరి నిరుద్యోగంతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం? మేడం గారు ఏమంటున్నారు? మేడం ఏమంటలేదండి, ఇప్పుడు అన్నీ వరదకే కొట్టుకుపోయినాయి. మరి దాని గురించి ఆధార్ కార్డు లింక్ చేయాలి, బ్యాంకు పుస్తకం లింక్ చేయాలి, ఫోన్కి లింక్ చేయాలి అని అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాం? మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ డబ్బులు కట్టి తీసుకోవాలంటే ఇబ్బందే కదా. చూసుకున్నట్లయితే కలెక్టరేట్లకు వచ్చారు, చాలా బాధ్యతలు ఉత్తోళ్ళకి అందని అసలైన వాళ్ళకి అందలేదు అంటున్నారు. అసలు నిజంగా పారదర్శకంగా అందరికి ఇస్తున్నారా? ఏమి ఇట్లా ఆ పాల ప్యాకెట్లు అటు ఇచ్చారు, పాల ప్యాకెట్లను ఇంత బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు, అంతే. ఉప ముఖ్యమంత్రి గారు కొత్త లడ్డు తయారీలో ఉన్నారు, ఏమంటారు? అది పక్కన పెట్టి రమ్మంటారు. ఆ సంగతి ఇక తెలియదు. అలా చూస్తున్నారు కదా 2 రోజుల నుంచి. వీళ్ళు ఏమంటున్నారంటే అదే అంశం అంటున్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. ఏం చేస్తారు అసలు? గెలిపించుకున్నారు కదా, పాత ప్రభుత్వాలు కాదని కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరు ఏమైనా కానీ ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తారనుకునే ఉన్నారు. 100 రోజులు అయిందంట పండగ చేసుకుంటున్నారు. ఏమన్నా అయిందా మనకు పండగ? ఏమవ్వాలా, పండగ అవ్వాలా, ఏమవ్వాలా. మరి మీలాంటి వాళ్ళు ఇంత పెద్ద వయసు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెడుతున్నారు, మరి ఏం చేస్తా. ఇప్పుడు నాకాడ ముసలోళ్ళు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉండారు లైన్లో, మరేం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పూజలు చేస్తున్నారు అక్కడ, ఓం లడ్డు అంటున్నారు. ఎట్లా మరి ఎలా చూడాలి? ఆ ఓం లడ్డు ఏంటో ఏంటి తెలియదు, వార్తల్లో చూపిస్తున్నారులే కానీ
మనకు అంతగా పెద్దగా ఏం తెలియదు. కలెక్టరేట్ దగ్గర చూసుకుంటే వెళ్ళి పాపం వాళ్ళు అడుగుతుంటే తోసేస్తున్నారు బయటికి. ఏంటంటారు, ఎందుకు అసలు అలా చేస్తున్నారు అసలు? ఏమో తెలియట్లా మరి, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే ఇట్లా చేస్తున్నారు. పథకాలన్నీ అటకెక్కేసినాయి. రెండో పక్క చూస్తే వరద బాధితులకు నామకరణంగా చేశారు. ఇప్పుడు ఏం అడుగుతుంటేనే ఐ లింక్ అవ్వలేదు, ఈ లింక్ అవ్వలేదు అంటున్నారు. ప్యానం మీదకి వచ్చినప్పుడు ఏ లింక్ అవుతాయండి? ఏమో పేనాలు పోతామే, ఇంకంతే ఏమి లేదు. ఇప్పుడు చాలా మంది వరదల్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరన్నా ఆదరించిన వాళ్ళు ఉండారా, వాళ్ళ కుటుంబాలు ఆదరించిన వాళ్ళు ఉండారా? ఏం లేదు. ఆ పాల ప్యాకెట్లు ఇంత బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరిపోతాయా? చాలవు కదా. అది అట్లా చేశారు ఆ ప్రభుత్వం. అట్లా ఆయన ఎక్కాడు, ఈ వరదలు మమ్మల్ని సంపతా ఇదైపోయినాయి. ఇమాం గారు ఏమంటున్నారు అసలు? ఏమన్నా చెప్పారు కయ్యా మా వాళ్ళు, ఇంక నేను చెప్పేది నాకు మాకేం అందుకే ఇక ఇక్కడ నీళ్లు పడలేక అల్లాడుతున్నావు నాయన. నీరసం వచ్చి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను అసలు మాట్లాడలేను. అది లైన్లో నుంచొని కళ్ళు తిరిగి ఇటు వచ్చి నుంచున్నా. అది నేనే